పెదబాల శిక్షకు స్వాగతం. విదురుని వంటి మహాపురుషుడు వారికి ఆనుకూల్యుడై ఆ ధృతరాష్ట్రుడు అతని కుమారులు కలిసి పాండవుల్ని ఎలా లాక్షాగృహమునందు దగ్ధం చేద్దామనుకుంటున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్నవాడై ఆ కనకుణ్ణి పంపబట్టి ఆ సొరంగ మార్గంలో వాళ్ళు లక్క ఇల్లు తగలబడిపోయినప్పుడు ఎటువంటి ప్రమాదము లేకుండా బయటపడి ఆ అరణ్యానికి చేరుకున్నారు. ఇంతలో ఆ పక్కనే మద్ది చెట్ల యొక్క పెద్ద తోట ఒకటి ఉంది. ఆ మద్ది చెట్ల వెనకాతలే ఉన్నాడు రాక్షసుడు. అతని పేరు హిడింబుడు. అతను మహాభారతంలో ఈ ఘట్టం ఆది పర్వంలో చాలా చాలా గొప్ప ఘట్టం, చాలా ప్రత్యేకమైన ఘట్టం. ఎందుకంటే ఈ ఘట్టం భీమసేనుడి వలన రక్షణ పొందడం ఒక ఎత్తు అయితే, ఇది తరువాతి కాలంలో అర్జునుడిని కాపాడింది. అర్జునుడిని ఈ ఘట్టం కాపాడి ఉండకపోతే కురుక్షేత్ర సంగ్రామం ఇంకోలా తిరిగిపోయి ఉంటుండేది. అసలు పాండవులకి విజయలక్ష్మి వరించే అవకాశం లేదు. ఇదే పునాది వేసింది అర్జునుడి ప్రాణరక్షణకు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహము అంటూ ఉండాలి, కానీ ఆ అనుగ్రహం ఎప్పుడో రావలసినటువంటి ఆపద నుంచి తప్పించడానికి ఇప్పుడే కావలసినటువంటి సంభారములను సమకూరుస్తుంది. ఆయన అనుగ్రహం లేదనుకోండి, ఇప్పుడు బాగుంది అనిపించినటువంటి వర్తమానంలోని సంఘటన భవిష్యత్తులో చాలా ఉపద్రవాన్ని తీసుకొచ్చేదై ఉంటుంది. అది సర్వకాలములయందు రక్షణ కల్పించేదిగా ఉండాలి అంటే ఒక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహము వినా మార్గము వేరొకటి ఉండదు. అందుకే ఆ హిడింబుడు అక్కడే ఉన్నాడు. ఆయన నరమాంస భక్షకుడు, ఆయన మనుష్యుల్ని తింటాడు. అందున నిద్రపోతున్న వారిని తినేయడం అంటే చాలా తేలిక. ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నటువంటి అన్నదమ్ములు తల్లి అక్కడ ఉండగా భీమసేనుడు ఎక్కడో సరోవరానికి వెళ్ళి మంచినీళ్లు తేవడం కోసమని వెళ్ళాడు. నిజంగా ఈ సమయంలో నిద్రపోతున్న సమయంలో ఏ ఉపద్రవం జరగకుండా హిడింబాసురుని యొక్క దృష్టి వాళ్ళ మీద పడకుండా కాపాడినవాడు ఎవరయ్యుండి ఉండాలి? అక్కడ మన కంటికి కనపడడానికి సాక్ష్యంగా ఎవరూ లేరు, ఇదిగో ఫలానా వాళ్ళు రక్షించారు అని. భీముడు తిరిగి వచ్చి చెట్టు కింద కూర్చుని తాను కూడా నిద్రపోవడం మొదలుపెట్టాడు అనుకోండి. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే, అసలు బడలిక ఎవరు ఎక్కువ పొందారో వాడికన్నా తక్కువ బడలిక పొందినటువంటి వ్యక్తి నిద్రపోతున్నాడు అనుకోండి, దాని ప్రభావం పక్కనున్న వాడి మీద పడుతుంది. అందుకే ఆవలింతకు అన్నదమ్ములు ఉన్నారు అంటారు. ఒకడు ఆవలించారనుకోండి, పక్క వాళ్ళకి ఆవలింత వస్తుంది. కాబట్టి బడలిక ఎక్కువ ఉన్నవాడు తొందరగా నిద్రపోతాడు. అంతగా బడలిపోయినటువంటి భీమసేనుడు మిగిలినటువంటి అన్నదమ్ములు నిద్రపోతున్నటువంటి విషయాన్ని చూసి ఆయన కూడా నిద్రపోయాడు అనుకోండి, అప్పుడు మరీ ఉపద్రవం రావాలి. కానీ భీముడికి నిద్ర రాకుండా చేసి ఏదో కష్టాలు జ్ఞాపకానికి వచ్చి అతను అలా చెట్టు కింద కూర్చుని అన్నదమ్ముల్ని తల్లిని చూసేటట్లు అంతసేపటి వరకు, అతను సరోవరానికి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు హిడింబాసురుని యొక్క మనస్సు, ఆయన యొక్క దృష్టి ఈ పాండవుల మీద పడకుండా ఉండేటట్టు ఎవరు కాపు కాశి ఉండి ఉంటారు? ఈశ్వరుడు వినా ఇంకొకడు లేడు. ఈశ్వరుడు ఎందుకు అలా ఆనుకూల్యతా సిద్ధిని అక్కడ కల్పించాలి? ఒక్కటే కారణం, వాళ్ళు ధర్మాన్ని పట్టుకొని ఉన్నారు. ధర్మము అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హిడింబాసురుని నుండి రక్షణ చేస్తున్నవాడెవరు? ఈశ్వరుడే. కనబడ్డాడా అండి? అక్కడ కనపడక్కర్లేదు. ఆయన అంతటా ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు, ఉండి రక్షణ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు భీముడు వచ్చి చెట్టు కింద కూర్చుని పరివేదన పొంది నిద్రపోకుండా కూర్చున్నప్పుడు, ఇందులో మళ్ళీ చిత్రం ఏమిటో తెలుసా అండి? శరీరము పొందినటువంటి బడలిక చేత సుఖమనేటటువంటి లక్షణాన్ని ఊహించకుండా నిద్రకు ఉపక్రమిస్తాం మనం. మీరు లోకంలో చూడండి, బాగా బడలిపోయిన వాడికి మంచి పడకక్కర్లేదు, నిద్రపోతాడు. ఎంత బడలిపోయున్నా నిద్ర ఎప్పుడు రాదో తెలుసా అండి? మనసు ఎందు ఆందోళన. ఎంత అలిసిపోయి ఉండనివ్వండి, నిద్ర రాదు. ఎందుకంటే మనసు ఆందోళనకి గురి అయితే రాదు. భీముడి మనసు ఆందోళనకి గురి అయి ఉండకపోతే ఏమో ఆ చెట్టుకే వీపు అంచి నిద్రపోయేవాడేమో. ఆయన మనసులో ఆందోళన కలిగేటట్టు చేసినవాడు కూడా ఈశ్వరుడే. దానివలన ఆయనకి నిద్ర రాలేదు. ఆ నిద్ర రాకపోవడమే రక్షించింది పాండవులు. ఏమండి, నిద్రలో పాండవుల్ని ఎత్తుకెళ్తే చంపలేరా? అది వేరు మాట. కుంతీదేవిని పట్టుకెళ్ళిపోతే
రాక్షసుడు ఎంతసేపు చంపాలండి ఒక ఆడదాన్ని, అది పెద్ద విశేషమా? కానీ అసలు అటువంటి కీడు జరగకుండా ఉంది అంటే అది కేవలము ఈశ్వర ఇచ్ఛ. ఇన్ని కదలికలకు కారణమైన వాడెవడో వాడే ఈశ్వరుడు. నేను మీతో తరచుగా ఆ మాటే చెప్తున్నాను. ఎక్కడెక్కడ కదలికలు ఆనుకూల్యతా సిద్ధిని పొందినా, ఎక్కడెక్కడ కదలికలు ప్రతికూలతని సిద్ధింపచేసి ఆపదని తెచ్చినా అది పరదేవత యొక్క నిర్ణయము చేతనే. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడే ఈ నిర్ణయాన్ని చేశాడు. ఇప్పుడు చూశాడు హిడింబుడు, ఆయనకి వాసన వచ్చింది, ఆయనకి అదొక శక్తి. మనం ఏదైనా మనం తినే మధురమైనటువంటి పదార్థం యొక్క వాసన తగిలిందనుకోండి, యాలుకలు ఇటువంటి సుగంధ ద్రవ్యాలు నూరుతున్నారనుకోండి, ఏమిటో మంచి పిండి వంట వండుతున్నట్లున్నారు, మంచి వాసన వస్తోందంటాం. ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితి హేమ ఘటేషు పూర్ణం అన్నట్టు. ఆయనకి ఇష్టమైంది ఏమిటి? ఆయన తినడానికి ఇష్టపడేది నరమాంసం. కాబట్టి నరులు ఎక్కడైనా ఉంటే ఆయనకి దాని వాసన తగులుతుంది. ఇక్కడ ఎవరో మనుష్యులు ఉన్నారు, ఆయన తన చెల్లెలు హిడింబ, హిడింబాసురుని చెల్లెలు కాబట్టి హిడింబ అని పిలిచారు. ఆవిడ్ని పిలిచి అన్నాడు, ఇందులకిమ్మెయిన్ మనుజులెన్నడు ఒత్తురేని ఆనందము పొంది నిర్భయమునన్ శయనింతురే, ఇట్లు వంటయిల్ కుందేలు సొచ్చే వేగచని కోమలి వారల చంపి తెచ్చి నా కొందగ వండిపెట్టు రసోత్కట మానవ మాంసఖండముల్. ఏమిటి విశేషం ఇవాళ హిడింబా చూడు. అసలు మనుష్యుడన్నవాడు ఇటువైపుకి రాడు, ఎందుకంటే నేను ఉన్నానని. ఒకవేళ వచ్చాడు అనుకో, అయ్య బాబోయ్ తెలియకొచ్చారని తొందరగా పారిపోతాడు. వచ్చినవాడు కూర్చోడు, వీళ్ళు ఆదమరిచి నిద్రపోతున్నారు. ఏమి నా అదృష్టం. కాబట్టి ఇప్పుడు ఏమనుకోవాలి? అదృష్టం నన్ను వరించింది అనుకోవాలి. కూర్చున్నవాడు ఉన్నాడని ఆయన అనుకోలేదు, పడుకున్న వాళ్ళని చూసి సంతోషపడుతున్నాడు అని ఆయన అన్నాడు. వంట ఇంటిలోకి కుందేలు వచ్చింది అన్నాడు. మనం ఇది తెలుగులో సామెతగా వాడుతుంటాం, వంటింట్లోకి కుందేలు రావడం అంటే అసలే ఆయన మాంసం తినేవాడు, దానికి తోడు కుందేలు వంటింట్లోకే వచ్చేస్తే ఇంకేముంది, కాసేపట్లో కుందేలు ఆయనగా మారిపోతుంది కదా. అందుకని వంట ఇంటిలోకి కుందేలు వచ్చింది. అదిగో వాళ్ళు ఇక్కడికి వచ్చి పడుకుని నిద్రపోతున్నారు, మరీ తేలిక ఇప్పుడు వీళ్ళని పట్టుకోవడం. కాబట్టి తొందరగా ఆ నరమాంస ఖండములతో నాకు మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని తయారు చేసి పెట్టు, వెళ్ళి చంపి తీసుకురా. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపట్టవలసి ఉంది. హిడింబకి అంతకుముందు నరుల్ని చంపడం, వండడం, తీసుకొచ్చి అన్నయ్యకి పెట్టడం అలవాటు లేకపోతే అంత తేలికగా వెళ్ళి వాళ్ళని చంపేసి వడ్డీ తెచ్చిపెట్టు అనడు కదా. కాబట్టి ఆవిడకి అలవాటు ఉంది, ఆవిడ అలా తీసుకొచ్చి వండి పెడుతూ ఉంటుంది. కానీ ఆవిడ కూడా అన్నయ్య గారు తనకి ఏ కార్యాన్ని నిర్దేశించాడో దాన్ని తీర్చడం కోసమే ముందు బయలుదేరింది. కాబట్టి అన్నయ్య కింద చెల్లెలుగా అన్నయ్య మాటని శిరోధార్యంగా భావించి వచ్చింది. వచ్చి ఆవిడ చెట్టు చాటున నిలబడి చూసింది. పడుకున్న వాళ్ళు సరే నలుగురు పడుకున్నారు, తల్లి కుంతీదేవి పడుకుంది, చెట్టు కింద కూర్చుని ఉన్నాడు ఒక ఆయన. ఈవిడ దృష్టి ఆయన మీద పడింది, ఆయన్ని చూసింది. వనజాతాయత నేత్రు ఉన్నత బృహద్వక్షస్థలున్ సింహ సంహనను పాండవ సింహమున్ హృదయ జన్మాకారు ఉజ్జన్ మహాశనికల్పస్థిరబాహు చూచుచు మనోజాతాగ్ని సంజాత వేదనయై రాక్షసి కామరూపధర్మత్య స్త్రీ స్వరూపంబుతోన్. భీముని యొక్క బాహ్యస్వరూపాన్ని చెప్తున్నారు. ఆయన పద్మముల వంటి కందులు కలిగినటువంటి వాడు, విశాలమైనటువంటి వక్షస్థలం ఉన్నవాడు, సింహము యొక్క నడుము ఎలా ఉంటుందో అటువంటి సన్నని నడుమున్నవాడు. ఆయన మన్మధుని యొక్క స్వరూపం ఎంత అందంగా ఉంటుందో అంత అందమైనటువంటి రూపం ఉన్నవాడు. వజ్రాయుధం ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టి భుజములు కలిగినటువంటి వాడు. అటువంటి వాణ్ణి చూడగానే హిడింబ యొక్క మనస్సు మీద మన్మథబాణం పడింది. పడి నేను రాక్షస స్త్రీ వేషంలో వెడితే ఆయన నన్ను ఆదరించడు అని కామరూపి కనుక తన రూపాన్ని మార్చుకుని మర్త్య స్త్రీ స్వరూపంబుతో మనుష్యకాంత యొక్క రూపాన్ని పొంది చాలా అందగత్తెగా భీముని ముందు నిలబడింది. రమణి నిజభ్రాతృనియోగము తలపగ అప్పుడు భీము కదిసే పతి స్నేహమ కామినులకు బలవంతము పెర నెయ్యములు వేయు తత్సదృశములే. నన్నయ్య గారు ఒక అద్భుతమైనటువంటి మాట ఒకటి వేశారు ఇక్కడ. ఆయన అన్నారు,
రమణి నిజభ్రాతృ నియోగము తలపక అప్పుడు భీముక దిశే. అన్నయ్య దేనికి పంపించాడో ఆ పని నెరవేరుద్దామనే బయలుదేరింది. బయలుదేరినటువంటి హిడింబ భీముణ్ణి చూడగానే అన్నయ్యని, అన్నయ్య చెప్పిన పనిని కూడా మానసికంగా వదిలేసి ఇప్పుడు ఆమె భీముని పక్షాన చేరిపోయింది. ఇందువలన నన్నయ్య గారు అద్భుతమైన మాట ఒకటి చెప్తున్నారు. పతి స్నేహమా కామినులకు బలవంతము. భర్తని ప్రేమించడం అనేటటువంటిది ఆడవారికి ఉండేటటువంటి సహజమైన లక్షణం. దాని ముందు 1000 స్నేహములు కూడా. స్నేహము అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. స్నేహము అంటే ఏమిటో తెలుసా అండి? బాగా అర్థం కావాలి అంటే నేను దాన్ని చెప్పాలంటే బీయింగ్ స్టికీ అని. బీయింగ్ స్టికీ అంటే అంటి పెట్టుకుని ఉండుట. అంటి పెట్టుకుని ఉంటే స్నేహం అంటారు. ఎప్పుడూ మనసులో ఆయన గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటే, నా మిత్రుడు చాలా మంచివాడని నేను ఎవరో నా స్నేహితుడి గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి, నేను ఆయనని అంటి పెట్టుకుని ఉన్నాను అని గుర్తు. ఈ అంటి పెట్టుకోవడం అన్నదానికే ఊడిపోవడం అన్న లక్షణం కూడా ఉంది. అంటుకున్నది ఏదో ఊడిపోతూ ఉంటుంది కూడా. చాలా అంటుకుంటాయి, ఒకటంటుకోదు. జీవితంలో అంటుకునేవి ఒక్కటే అంటుకోవాలని లేదు, చాలా అంటుకుంటాయి. అందులో ఈయన నా స్నేహితుడు అంటాను, ఆయన నా స్నేహితుడు అంటాను, ఆయన నా స్నేహితుడు అంటాను, బోల్డంతమంది స్నేహితులు. అంటే ఇంతమంది నన్ను అంటుకున్నారు. తమ్ముడు అంటుకున్నాడు, అన్నయ్య అంటుకున్నాడు, ఇవన్నీ అంటుకున్నాయి అనుబంధములుగా. ఇవన్నిటికన్నా పెద్దదైపోతుంది ఒక అంటుకోవడం. ఎవరాయనంటే భర్త. భర్త అన్న ఆ స్నేహభావం అది అంటుకోగానే ఆడది దీన్ని అంటి పెట్టుకుని ఉండడం కోసం మిగిలిన వాటిని విడిచిపెట్టేస్తుందట కూడా. అందుకు నెలకి 3 వానల్లో ఒక వాన కురిపించమని చెప్పారు. పతివ్రత అయిన స్త్రీ కారణంగా ఒక వాన కురియాలి అని చెప్పారు. ఎందుకో తెలుసా అండి? పుట్టింది ఒక చోట, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదా? ఉంటుంది. ఆ తోడ పుట్టిన వాళ్ళ మీద ప్రేమ ఉండదా? ఉంటుంది. తను పుట్టి పెరిగిన ప్రదేశం మీద ప్రేమ ఉండదా? ఉంటుంది. తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు, ఆ వాతావరణం, దీని మీద ప్రేమ ఉండదా? ఉంటుంది. భర్త ఎప్పుడు వచ్చాడు జీవితంలోకి? ఒక 15 రోజుల క్రితం వచ్చాడు. తాళి కట్టిన తర్వాత 15 రోజుల క్రితం వచ్చాడు తప్ప నిజానికి అతనికి సంబంధించినటువంటి గుణగణములు ఏమీ ఆమెకి తెలియదు. ఈమె గురించి ఆయనకి తెలియదు. ఇవన్నీ ఎప్పటి నుంచో అంటుకున్నవి. తాను పుట్టినప్పుడే ముందు పుట్టేసిన వాళ్ళు అంటుకున్నారు, తాను పుట్టిన తరువాత పుట్టిన వాళ్ళు అంటుకున్నారు, తాను పుట్టి పెరుగుతున్నప్పుడు సమాజంలో చాలామంది అంటుకున్నారు. అంటే స్నేహాలు అయ్యాయి. ఇన్ని వదిలేసింది. ఏదంటుకున్నందుకు? ఆయన అంటుకున్నందుకు ఇంతమందిని వదిలేసి విమానం ఎక్కి అమెరికా వెళ్ళిపోయారు. ఎవరిని చూడాలి ఇప్పుడు? అమ్మ కనపడుతుందా? 2 రోజులు కూతుర్ని విడిచిపెట్టి అమ్మ ఊరెడితే ఫోన్ చేసి అమ్మ ఎప్పుడు వచ్చేస్తావమ్మా, అమ్మ ఎప్పుడు వచ్చేస్తావమ్మా, నాన్నగారండి ఎప్పుడు వచ్చేస్తారండి అనే పిల్ల అలా అనదు. ఏమి ఎలా వదిలేసింది అంత తేలిగ్గా? తండ్రిని ఎలా వదిలేసింది, తల్లిని ఎలా వదిలేసింది, తోబుట్టువుల్ని ఎలా వదిలేసింది, ఉన్న ఊరిని ఎలా వదిలేసింది, స్నేహితులను ఎలా వదిలేసింది. ఒక్కటి పెద్దదంటుకుంటే మిగిలినవన్నీ వదిలిపెడుతుంది. ఇది ధార్మికత అంటారు, ధర్మము. భార్య, ఆమె ధర్మపత్ని, ఆమె ఎందు ధార్మికత ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఆయనకు భార్యగా స్నేహం అంతే తప్ప ఇక ఆ స్థానంలోకి ఇంకోళ్ళు రారు. అన్నయ్య స్థానంలోకి చాలామంది వస్తారు. తోడబుట్టినవాడే అయ్యి ఉండక్కర్లేదు, మీరు మా అన్నయ్య గారు లాంటి వారండి అంటారు అని అన్నయ్య గారు అని పిలుస్తారు. అన్నయ్య గారిని పిలిచిన తర్వాత అన్నయ్య లాంటి వాడే. తమ్ముడు గారు అంటారు, తమ్ముడు గారు లాంటి వారే. మా తండ్రి గారు లాంటి వారు అంటారు, బాబాయ్ గారు అంటారు, పెదనాన్నగారు అంటారు. మీరు మామయ్య గారు లాంటి వారిని మామయ్య గారు అంటారు. కానీ ఒక్క స్థానంలో మాత్రం ఆ స్థానంలో ఒక్కడే ఉంటాడు. ఎక్కడున్నా నేను ఆయన సొత్తు, ఆయనకు చెందినదానని ఆ భావన ముందు మిగిలిన భావాలు వదిలిపెట్టేస్తుంది అంతే. అది సహజంగా ఆడపిల్ల యందు ఉన్నది. అది ఉన్నది కాబట్టే ధర్మం నిలబడింది ఈ దేశంలో. అందుకే భోగకాంతగా స్వీకరించరు, ధర్మపత్నిగా స్వీకరిస్తారు. అంటే మీరు ఈ నన్నయ్య గారు చెప్తున్న ఈ పద్యంలో ఒక అపురూపమైన విషయాన్ని ఆయన ప్రవేశపెట్టారు.
మనకి ఇప్పటి వరకు ఏం తెలుసంటే హిడింబాసురుని చెల్లెలు అంటే హిడింబ చాలా పెద్ద రాక్షసి, ఆమె నరమాంసం తింటుంది, అన్నయ్యకి నరమాంసం పెడుతుంది, ఆమె భీముణ్ణి పాండవుల్ని చంపి తీసుకెళ్ళడానికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆమె భీముని యందు కామం కలిగి ఒకవేళ రూపాన్ని మార్చుకున్నా ఆమె బుద్ధి అంత మంచిది కాదేమో అన్న అనుమానం ఒకటి మనలో ఉండిపోతుంది కదా. నన్నయ్య గారు ఎంత గొప్ప పద్యంతో నివృత్తి చేస్తున్నారో చూడండి. ఆమె పతిభావమును పొందింది, ఆడది ఇలాంటి భావాన్ని పొందితే మిగిలినవి వదులుతుంది కదూ అన్నారు ఆయన. అంటే ఇప్పుడు ఆమె కామము ధార్మికమా, ఆమె కామము కేవలము భోగానురక్తియా? ఒక రాక్షస స్త్రీ స్వభావంతో పుట్టినది రాక్షస స్త్రీగా, కానీ ఆమె కోరుతున్నది భీముణ్ణి పతిగా. అంటే ఒకవేళ భీముడు కొంతకాలమే ఆవిడితో ఉండి వెళ్ళిపోయినా, కొంతకాలము ఉండి వెళ్ళిపోయిన కారణం చేత భీముణ్ణి తన కడుపున మోసి కొడుకుగా కంటుంది. ఆమెని పత్ని అంటారు, యజ్ఞంలో పక్కన కూర్చుంటుంది. భీముణ్ణి కడుపున మోసి భీముణ్ణి కొడుకుగా కంటుంది. అందుకని భీమతేజస్సే భీమబలమే ఘటోత్కచ బలం. అలా కంటుంది. ఆ తర్వాత ఇంకా ఆమెకి భోగం అక్కర్లేదు. ఆమె నేను భీముని పత్నిని అని శేష జీవితం గడిపేస్తుంది. ఎలా గడిపేస్తుంది? చాలు, భీముని ప్రతిరూపం నాకు కొడుకుగా దొరికాడు, అతని లాలనలో పాలనలో ఆమె గడిపేయగలడు. ఆమెకి భర్త పక్కనే ఉండాలని కూడా లేదు. ఒక రాక్షస స్త్రీ పుట్టుక చేత లోపల పట్టుకున్న ధర్మం అంత గొప్ప ధర్మం. ఇది ఆమె మనస్థితికి కితాబ్. ఆమె ఎంత గొప్ప స్త్రీగానో పరిచయం చేస్తున్నారు. ఎందుకో తెలుసా అండి? దీని వెనకాతల ఒక కారణం ఉంది. హిడింబ ఇప్పుడు కానీ భీముడిని పెళ్లి చేసుకుంటే, పెళ్లి చేసుకోవడం అంటే భీముడికి భార్య అయితే పాండురాజు గారికి వచ్చిన మొట్టమొదటి కోడలు. ఆమెకి కొడుకు ముందు పుడతాడు. ముందు ఆమెకి కొడుకు పుడతాడు కాబట్టి పాండురాజు యొక్క కుమారులైన పాండవులలో మొట్టమొదటి మనవడు కుంతీదేవికి హిడింబ వల్లే పుడతాడు. అటువంటి వంశాంకురం పుట్టే ముందు ఏ దైవము పడుకున్న వాళ్ళని రక్షించిందో ఆ దైవము ఒక పనికిమాలిన కాంతని భీముని పక్కకి ఎందుకు తీసుకొస్తుందండి? పైగా ఇటువంటి కాంతని తీసుకొస్తోంది అంటే భావిలో ఏదో గొప్ప రక్షణ జరగాలి కదా. కాబట్టి ఎన్నిటిని ఈశ్వరుడు సమకూరుస్తున్నాడు. ఒక రాక్షస స్త్రీ యందు ఎంత ధర్మం ఉన్నదో, ధర్మం అన్నది ఉండాలి, కానీ ఉపాధి ఏది అన్న దాంతో సంబంధం లేదు. ధర్మం ఒకటి ఉంటే మీరు ప్రస్తుతి చేయవలసిందే, మీరు పొగడవలసిందే తప్ప జాతిని చూసి రాక్షస స్త్రీగా పుట్టింది కాబట్టి ఆవిడ ఎంత ధార్మికంగా ఉన్నా మేము భీముడికి భార్యగా ఒప్పుకోం అని తీర్పు చెప్పడానికి అంగీకారయోగ్యము కాదు. అంతే.